ఇప్పటికైతే బాలయ్యకి ఇంకో డైరెక్టర్ యాడ్ అయినట్టు. ఎందుకంటే మనం పాత ఈయన తీసిన సినిమాలు చూసాం, జనతా క్యారేజీ చాలా సినిమాలు చూసాం కాబట్టి ఏమన్నా కొత్త రావాలి, పాటలు బాగుంటాయి. మా బాలయ్యని ఇక కొత్త పాటల్లో ఒక రకమైన పాట రాబోతుందని ఆశ ఉంది. ఎందుకంటే ఈయన ఎక్కువగా పాటల మీదే పడతాడు, పాటలు కానీ డైలాగులు కానీ బాగుంటాయి కాబట్టి బాలయ్య గారికి సెట్ అయ్యింది. ఒక ఆట ఆడుకోవచ్చు మేము కూడా మళ్ళీ అనుకుంటున్నాం. ఇప్పుడు ఆయన కొట్టాల శివ ఏదైతే మొన్న ఇది చేసినాడు ఎన్టీఆర్ దేవర తీసినాడు, ఆ కాంబినేషన్ లోనే వచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. ఆయనకి ఏంటంటే సీన్లు మన బాడీ ఉంటాయి సార్, బాడీ సెల్ఫీలు ఉంటాయి కదా, ఆ సెల్ఫీలు అనేవి ఈయనకి బాగా పెడతాడు. ఎవరికైనా ఏ హీరోకైనా, నేను అంతకుముందు చిరంజీవి గారి దగ్గర చూశాను, చాలా సినిమాల్లో ఈయన బాడీ ఎఫెక్ట్లు పెడతాము, బాడీ జిమ్ములు పెడతాము, అన్ని కొద్దిగా లుక్స్ అనేవి ఉంటాయి చూసావా, ఆ లుక్స్ ఆకర్షణ అనే దానిలో ఉంటుంది. కొద్దిగా స్టోరీయే కొద్దిగా మెతక్ ఉంటుంది. ఆ స్టోరీ మెతక్ బాలయ్యకి నచ్చిద్దా నచ్చదా అది కూడా చూడాలి. నచ్చేటట్టు చేస్తే కనుక బాలయ్యకి హిట్ కొట్టేది, నచ్చకుండా చేశాడా కట్ చేశాడా మరి కట్ అయినట్టే ఉంటుంది. అంటే ఇప్పుడు బాలయ్యను చూసుకుంటే మా సినిమాలే ఎక్కువ వస్తున్నాయి, అదే కాకుండా మాస్ లోనే కొద్దిగా డిఫరెంట్ గా రాబోతుందని చెప్పి ఆయన హింట్ ఇవ్వడం జరిగింది కొట్టాల శివ గారు. దీని గురించి మీరే స్టోరీ ఉండేది, ఏదైనా మంచి స్టోరీ ఉండేది. బాలయ్య గారు ఒప్పుకున్నారంటే స్టోరీ చూసే ఉంటారు. ఏదైనా మెయిన్ పాటలు నాకైతే నా ఉద్దేశం ప్రకారం ఈయన సినిమాలన్నీ చూశాను కాబట్టి నేను 4-5 ఫైట్స్ పాటలు అదే అన్న, బాడీ లుక్లు అయ్యే ఫైట్లు కూడా ఫుల్గా ఉండవు, పైకి లేపు. ఇంకా బాలయ్య అంటేనే కొద్దిగా డూబ్ ఉంటుంది, ఈయన కొద్దిగా డూబ్ తగిలిచ్చాడు ఇంకో బాగోదు. అది అందుకని చెప్పేసి ఈగ ఆలోచించి స్టోరీ కానీ ఎనమాల పాటలు కానీ ఉంటే బాలయ్య హిట్ అయింది. దీనిలో ఫైట్లు అంటావా ఏం మరీ డూబ్ పెడతాడు, బాలయ్య అంటేనే మరీ డూబ్ కొద్దిగా ఉంటుంది, ఇక సెట్ కాదు. అంటే ఇప్పుడు చూసుకుంటే కొట్టాల శివ తర్వాత బాలకృష్ణ చూసుకుంటే కాంబినేషన్ చూసుకుంటే ఎప్పుడు వీళ్ళు చేయలేదు, ఫస్ట్ టైం చేయబోతున్నారు అనుకుంటా. అయితే ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది అసలు వీళ్ళు? బాలయ్య గారికి స్టోరీ నచ్చి ఉండిద్ది, అందుకే బయటకు వచ్చి ఉండేది విషయము. బాలయ్య గారికి బాగా స్టోరీ నచ్చి ఉండిద్ది, 2-3 పాటలు ఇచ్చి ఉంటాడు, పాటలు నచ్చి ఉంటాయి బాలయ్య గారికి, అందుకని చెప్పేసి ఒప్పుకొని ఉంటారు. కళాఖండగా చెబుతున్నాం. ఎందుకంటే ఆ మాట ఎవరో మరి ఇంకా బయటకు వచ్చినట్లేదు పేరు, ఈయన ఓన్గా రాస్తాడు కదా. శివ దగ్గర ఉండే పాటలు ఉంది, స్టోరీ ఉంది, చాలా ఉంది. ఆయన కథ వేరు, మూమెంట్ వేరు, తిరుగుతాడు చాలా దేశాలు తిరిగిన చరిత్ర ఉంది ఆయనకి. కాబట్టి ఆయన పట్టుకున్న ఏదైనా కథ ఉందంటే సూపర్ హిట్ అయింది. మనం జనతా గ్యారేజ్ చూసాం, మిగతా చూసాం. ఏంటంటే విదేశీ లింకులు ఎక్కువ ఉండే ఈయనకి, కాబట్టి ఫైట్ల పరంగానే కొద్దిగా వీక్ అవుతున్నాడు. ఫైట్లు బాగా సెట్ అయినాయి అనుకో బాలయ్యకి బాగుంటుంది. ఓకే, అంటే మీరు ఒక బాలయ్య ఫ్యాన్ గా, అంటే ఆ మూవీ రాబోతుంది అనిపిస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? లైక్ హ్యాపీ అన్న, ఎందుకంటే బాలయ్య గారు ఇంకా ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడున్న సినీ ఫీల్డ్ పడిపోయింది, ఏది కరోనా దెబ్బ పడిపోయింది. అందరిగా ఏదో బిజినెస్లు చేసుకుంటారు, సినిమాలు ఉండవురా బాబు అన్నప్పుడు అఖండ వదిలి మళ్ళీ సినిమా చరిత్రను బతికిచ్చినాడు మా బాలయ్య. అట్లాగే సాగుతున్నాడు, సంవత్సరానికి ఒక సినిమా ఇస్తా జనంలో నిలబడుతున్నాడు బాలయ్య. మా ఎన్టీ రామారావు ఎలా చివరిదాకా ఉన్నాడో మా బాలయ్య బాబు కూడా అట్లాగే ఉంటాడు. ఇంకా వారసుని దించలేదు అనే బాధ మాలో కలుగుతుంది. వారసుని దించాడు అనుకో ఏ మూమెంట్ వేరే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అఖండ 2 ఏదైతే ఫ్లాప్ అని చెప్తున్నారు, అఖండ 2ని ఎవరన్నా ఫ్లాప్ అందే అన్న ఇను నువ్వు ఫ్లాప్ అంటే నవ్వుతాడు ఎవడైనా. యూపీలో సినిమా చరిత్ర తెలియని వాళ్ళు, యూపీలో ఉన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, ఏది 80 సంవత్సరాలు, మన వాళ్ళు 60 ఏళ్ళకే కళ్ళు బేబే, వాళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూడా 4 దన్నేటట్టున్న వాళ్ళు కూడా ఏది కండవా కట్టుకుని లుంగి పంచ కట్టుకుని సినిమాలకు వెళ్తుంటే ఉన్న వీడియోలు చూస్తుంటే కళ్ళు బిత్తరపోతున్నాయి. మరి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్న? అంటే నీ చెప్పినా కాదు, ఇక్కడ చూసుకుంటే అన్న చరిత్ర అన్న, చరిత్ర మన భారతదేశం చరిత్ర, మన హిందూయిజం చరిత్ర, ఇంకా బతికున్నాం, ఇంకా మనలో ఉన్నామంటే ఆ సినిమాల వల్లనే. బాలయ్య గారు చేసిన ఆ సినిమా అఖండ తాండవం అనేది తాండవం ఆడింది అన్న. అదే ఉండదు అన్న, దాని మూమెంట్ దానికే ఉంటుంది. కొద్దిగా వెనకబడచ్చు, కొద్దిగా ఏంటంటే లింకులు వేరే ఉంటాయి కాబట్టి కొద్దిగా మూమెంట్ అనేది వెనకబడచ్చు తప్ప దాని మూమెంట్ అనేది సాగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఏ సినిమా కొద్దిగా జూనియర్ ఎన్టీఆర్ కూడా కొద్దిగా బేబాగా ఉంది పరిస్థితి, కొద్దిగా హిట్ అయ్యే అవకాశం ఉంది.